హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మండే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంటికి వస్తూనే మా మేడం నాకు చెప్పింది, ఆర్ట్ చేసుకురమ్మనింది. ఆర్ట్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ అనింది. మమ్మీ నువ్వైతే చేసి పంపించలేదు, నాకు పెంగ్విన్ పెట్టిందంట కదా మెసేజ్ అన్నది. కాశ్వి, పెంగ్విన్, పిజి అని వచ్చేసి కౌశిక్ అలా మెసేజ్ పెట్టారు థర్స్డే రోజే మేడము. బట్ కానీ మాకు టైం లేక చూసుకున్నాం కానీ గుర్తులేదు యాక్చువల్లీ. ఫ్రైడే వరలక్ష్మి వ్రతము, సాటర్డే వచ్చేసి రాఖీ పౌర్ణిమ రావడం వల్ల నిజంగా వీళ్ళ స్కూల్స్లో అయితే చాలా ప్రోగ్రామ్స్ బాగానే చేస్తుంటారంటే యాక్టివిటీస్ ఎక్కువ అనమాట. ఏమంటే బ్రెయిన్ షార్ప్ అవ్వడం కోసం చేస్తుంటాము అనేసి చెప్తారు. వీళ్ళ కేరింగ్ కూడా బాగానే ఉంటుందండి. అన్ని యాక్టివిటీస్ చేపిస్తుంది మేడం అయితే. కరాటీ కానీ డ్యాన్స్ కానీ అన్నీ ఉన్నాయి వీళ్ళ స్కూల్లో. సో కాశ్వీకి ఆర్ట్ అయితే పెంగ్విన్ చేసుకురమ్మని తనకు చెప్పారనమాట. సో ఈవినింగ్ పిల్లలు వస్తూనే చార్ట్స్ అవి తెప్పించాను. నాకైతే రాదండి నిజంగా ఆర్ట్ చేయడం. నాకైతే రాదు. ఎంతవరకు వండి పెట్టడం, ఏదైనా వర్క్ చేసుకోవడం అంతవరకే వచ్చు, కానీ నాకు ఇట్లా ఆర్ట్స్ అయితే రావు. మా రెండో పాప అయితే ఆర్ట్ కానీ మెహందీ కానీ అట్లా అన్ని యాక్టివిటీస్ చాలా బాగా చేస్తుంది తను. సో తనైతే ప్రిపేర్ చేయించింది. ఫైనల్లీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మా పాప అయితే చూడండి పెంగ్విన్ ఇలా చేసింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పేపర్తో చేసిన పెంగ్విన్. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసిన వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది, బాగా యాక్టివ్గా ఉంటారండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనం చేస్తున్నప్పుడు చూస్తే. కానీ మా పాప అయితే మెమొరీ చాలా బాగుంటుందండి. మా పాప అన్నీ గుర్తుపెట్టుకుంటుంది అనమాట. తను అన్ని హోంవర్క్ అయినా చాలా నీట్గా చేస్తుంది. ఇంటికి వస్తూనే చేస్తుంది. ఒక్కొక్కసారి విసిగిచ్చినా కానీ స్కూల్కి వెళ్ళేసరికి హోంవర్క్ ఫినిష్ చేసుకునేది. బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇది ఎందుకు చేసుకున్నాను అనుకుంటా తెలుసా? మా స్కూల్లో యాక్టివిటీ ఉంది, బర్త్ యాక్టివిటీ ఉంది. చూడండి ఎంత బాగా వాయిస్ ఓవర్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.